హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఏ రోజు మనం చెప్పుకునే విషయం ఏమిటో తెలుసా అండి? శనివారం ఒక్కరోజైనా ఇంట్లో ఇలా గనక పూజ చేస్తే 10 తరాల ఐశ్వర్యం, బంగారం మీ సొంతం అవుతుంది. అది ఎలా ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక విపరీతమైన అప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది. శనివారం రోజున ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గు వేయరు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకి 100% ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేస్తే చాలా మంచిది. ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే, శనివారం రోజున నువ్వులు, మినప్పప్పు, చీపురు, ఉప్పు, నూనె అస్సలు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ శనివారం రోజున ఈ వస్తువులు కనుక కొంటే అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది. అర్థమైందా అండి? అలాగే శనివారం రోజున బట్టలు కొనుగోలు చేయడం మంచిది కాదు. ఈ రోజున బట్టలు కొనుగోలు చేసిన షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. డబ్బు మన చేతిలో నిలవాలి అంటే ముఖ్యంగా పాటించవలసిన చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు ఇంకొన్ని తెలుసుకుందాము. అవి ఏంటి అంటే, ఆగ్నేయంలో వంటగది ఉండాలి. ఉత్తర దిక్కున కుబేరుడి విగ్రహం పెట్టాలి. పశ్చిమ దిక్కులో లాకరు ఉంచకండి. తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి. అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూడాలి. వాయువ్యంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలు పెట్టవచ్చు. పడమర, ఉత్తర దిక్కులో బాత్రూము ఉండకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.